వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈపీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం. 2,90,000 నిధులతో ఏర్పాటు. సూర్యాపేట జిల్లాలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం. రహదారిపై రాస్తారోకో చేపట్టిన నాయకులు. విశాఖలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి. నివాళులర్పించిన టీడీపీ నేతలు. విశాఖ ఏజెన్సీలో దొంగల ముఠా అరెస్ట్. 6,70,000 రూపాయలు స్వాధీనం. వివరాల్లోకి వెళ్తే వీపీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2,90,000 నిధులతో సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఓల్డ్ మారుతి నగర్ చౌరస్తా నుండి కొత్తపేట మహిళా భవన్ వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి, చైతన్యపురి సిఐ రవికుమార్, కొత్తపేట మాజీ కార్పొరేటర్ సాగర్ రెడ్డి, కాలనీ ప్రెసిడెంట్, కాలనీ వాసులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మండలంలోని రామాపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీల ఆధ్వర్యంలో రామాపురంలో నిరసన వ్యక్తం చేశారు. కోదాడ హుజూర్ నగర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని ఇరు పార్టీల నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో పల్లారావు, వెంకటేశ్వర్లు, నరసింహారావు పాల్గొన్నారు. మండల అధ్యక్షుడినై మా ఊర్లో రామాపురం గ్రామంలో జరిగిన ఈ దుశ్చర్యని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇదంతా మా ఊర్లో సభ్యత్వ కార్యక్రమం. మాకున్న బూతులు 4 బూతులకు 1,250 సభ్యత్వాలు పూర్తయి ఇంకా ముందుకొచ్చి ఉన్న ఓటర్లల్లో దగ్గర 1,800 సభ్యత్వాలు పూర్తి చేయాలని మా నాయకులు, మా అధ్యక్షుడు వీళ్ళందరూ ప్రతి ఇంటికి వెళ్ళి చేస్తున్నారు. దీనికి కక్షపూరితంగా ఈరోజు ఈ దుశ్చర్య జరిగింది. 24 గంటల్లో నేను ఈ ప్రభుత్వానికి మరియు మా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి తెలియజేస్తున్నాం. 24 గంటల్లో కనుక ఈ దుశ్చర్య చేసిన ఈ దుర్మార్గుని, ఈ నిందితుడిని పట్టుకొని రావాలి. ఈ దుశ్చర్య చేసిన దరిద్రుడు కూడా తీసుకుంటున్నారు, అనుభవిస్తున్నారు. ఆయన ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పథకాలు తెచ్చిండు. ఈయన ఎవరికి కాంప్లికేటెడ్ కాదు. ఆ రోజు ముఖ్యమంత్రిగా చేసేటప్పుడు కూడా టీడీపీ, టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక దేవుని లెక్క భావించరు.
దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మా ఊర్లో ఆల్రెడీ 1 లక్ష రూపాయలు కలెక్ట్ చేయడం కూడా అయింది. వెంటనే ఈరోజు సాయంత్రం కల్లా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సీసీ కెమెరాలు చేయాలని చేస్తున్నాం. ఈ ప్రభుత్వం మేము ఇది ఇక్కడే కాదు, చిలుకూరు నడి రోడ్డు నడి పొట్టున కూడా ఇప్పుడు మేము దీక్ష చేస్తాం, ధర్నా చేస్తాం, ప్లస్ ప్రతి దగ్గర చేస్తాం. దివంగత ఎన్టీఆర్ వర్ధంతి విశాఖలో ఘనంగా జరిగింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, పలువురు నేతలు విశాఖ బీచ్ రోడ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది స్వర్గీయ ఎన్టీఆర్ అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్న ఎన్టీఆర్ గారి 26వ వర్ధంతి సందర్భంగా ఆయనకి గణ్యవాళ్ళు అర్పించుకుంటూ, మరి ఎన్టీఆర్ అన్న పేరే ఒక ప్రపంచం. ఒక రాజకీయ పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లో అధికారంలోకి రావడం అంటే అది ప్రపంచంలోని ఒక చరిత్ర. అటువంటి చరిత్ర సృష్టించిన మహనీయుడు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక, ఒక తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనం. మరి ఆయన ఏ లక్ష్యంతో అయితే పార్టీ స్థాపించారో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లక్ష్యాన్ని 100% సాధించడంలో సఫలమైన వ్యక్తి కూడా అన్న ఎన్టీఆర్ గారు. మొట్టమొదటిసారిగా మహిళలకి ఆస్తిలో వాటా హక్కు కానీ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కానీ, అన్ని రకాలుగా కూడా మహిళల్ని ముందుంచిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. అంతేకాదు ఆ రోజు ఎంతోమంది యువకుల్ని ప్రోత్సహించి రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఈరోజు వాళ్ళు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎంతో గొప్ప నాయకులుగా తయారు చేసిన ఘనత కూడా స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు. మరి ఈరోజు కూడా మనందరం చెప్పుకునే ఈ రోటీ కపడార్ మకాన్, పేదవాడికి తినడానికి తిండి, ఉండటానికి ఇళ్ళు, అలాగే కట్టుకోవడానికి బట్ట, ఇవన్నీ కూడా 83 అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన అమలు చేయటం. సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు, అటువంటి పేదవాడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా చిరస్థాయిగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు తెలుగువారికి ఒక గుర్తింపు, గౌరవం చేస్తే, మరి ఈరోజు మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయంగా కూడా తెలుగు వాళ్ళకి ఒక గౌరవం చేస్తారు. మరి ఈ అన్న ఎన్టీఆర్ గారు ఏ ఆశయాలతో, లక్ష్యాలతో ఏ ఉద్దేశంతో ఆ రోజు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, ఆయన ఆశయాల సాధన కోసం మనందరం కూడా పునరంకితం కావాలి. మరి ఈరోజు కూడా ఎన్టీఆర్ గారు అంటే మొత్తం పంచుకు కుటుంబమైనా కూడా ప్రతి ఒక్కరు ఒక కథ. ప్రతి కుటుంబంలో కూడా ఆయన ఒక కుటుంబ సభ్యులుగా చూస్తారు. రాముడిగా, ఒక కృష్ణుడిగా, లేకపోతే ఒక రిక్షా కార్మికుడిగా, లేకపోతే ఒక కథానాయకుడిగా ఎన్నో రకాల పాత్రలు పోషించి ప్రజల యొక్క గుడ్డెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అటువంటి అన్న ఎన్టీఆర్ గారికి ఘనంగా నివాళులు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి పోలీస్ సబ్ డివిజన్ ఆఫీస్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 దొంగలను అరెస్ట్ చేసి 6,70,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. 4 సెల్ ఫోన్లు, 1 ఆటో దొంగతనానికి వాడే పరికరాలు సీజ్ చేసినట్లుగా చింతపల్లి సిఐ తెలిపారు. 2వ తేదీ నాడు చింతపల్లి విలేజ్ నందు రామాలయం స్ట్రీట్లో మున్నూరు యేసుబాబు మరియు వాళ్ళతో ఉంటున్న ఒక 4 మెంబర్స్ కలిపి అక్కడ ఒక రూమ్లో ఉంటుండగా వీళ్ళు బయటికి మార్నింగ్ 6 o'clockకి వెళ్ళి మళ్ళీ 11 o'clock వచ్చే టైం కల్లా వాళ్ళ రూమ్లో దొంగలు పడినట్టుగా బీరువాలో ఉన్న డబ్బులు తీసుకెళ్ళిపోయి 6,76,000 రూపాయలు పోయినట్టుగా ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు మంగళగిరి, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి పండగ సీజన్లో వచ్చి వాళ్ళ తాలూకా అరువు హోమ్ నీడ్స్ని ఈ సరౌండింగ్ విలేజెస్లో అందరికీ ఇస్తూ వాళ్ళ దగ్గర నుండి డబ్బులు కలెక్ట్ చేసుకొని పండగ టైంలో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటారు.
ఆ క్రమంలోనే వీళ్ళు అమౌంట్ అంతటినీ కూడా బీరువాలోని సూట్ కేసులోని పెట్టిన అమౌంట్ని ఆ రోజు ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళ అమౌంట్ని పట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద మా తాలూకా డిస్ట్రిక్ట్ క్లూస్ టీమ్కి మరియు డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకొచ్చి అక్కడున్న ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం, చుట్టుపక్కల ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ మాకు వచ్చిన క్లూస్ని ఆఫీసర్ల దృష్టిలో జిల్లా ఎస్పీ గారు మరియు ఏఎస్పీ చింతపల్లి వారి గైడ్లైన్స్ ఆదేశాల ప్రకారం మేము చింతపల్లి ఎస్ఐ గారు మరియు అన్నవరం ఎస్ఐ గారితో 2 టీమ్స్ తయారు చేసి మరియు డిస్ట్రిక్ట్ క్రైమ్ టీంతో పాటు ఒక టీం తయారు చేసి మన చుట్టుపక్కల ఉన్న ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, చింతపల్లి సరౌండింగ్ ఏరియా, వైజాగ్ ఆ ఏరియాలన్నింటినీ కూడా పాత బ్యాక్గ్రౌండ్ ఉన్న క్రిమినల్ హిస్టరీ ఉన్న పర్సన్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ కూడా హెడ్ క్వార్టర్ నుండి తీసుకొని వీటిలో భాగంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తరువులి ఈ టీమ్స్ ద్వారాగా అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ చేయగా ఒక క్లూ దొరికితే ఆ క్లూని పట్టుకొని అన్నీ కూడా సీసీ కెమెరాలు కూడా ఇక్కడ వెరిఫై చేసి ఒక క్లూ ద్వారాగా ఒక ఆటో దాని మీద కొంతమంది వచ్చి చేశారన్నట్టు ఇన్ఫర్మేషన్ తెలియడం జరిగింది. దాన్ని పట్టుకొని మా ఆఫీసర్ల తాలూకా గైడ్లైన్స్తో ఈ ఇన్ఫర్మేషన్ మీద చుట్టుపక్కల అంతా కూడా తెలుసుకొని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయగా నిన్న సాయంత్రం ఫలానా వ్యక్తులు ఈ దొంగతనం చేసిన వ్యక్తులు వెళ్ళిపోతున్నారని తెలియగా అంతర్లా వై జంక్షన్ వద్ద ఒక వ్యక్తిని, అందులో తోట బాబాసాయి అనే వ్యక్తిని ముందుగా మధ్యవర్తుల సమక్షంలో పట్టుకొని ఆయన ద్వారాగా ఇన్ఫర్మేషన్ ఆయనతో పాటు ఇంకొక 2 కూడా నేరం చేసిన వ్యక్తులు పెంటపాడు జంక్షన్ వద్ద ఉన్నట్టు తెలిస్తే ఇమీడియట్లీ అక్కడికి కూడా మా తాలూకు సిబ్బందితో వెళ్ళి వాళ్ళని పట్టుకొని మొత్తం అడుగుగా వారి దగ్గర తెలుగు జాతి వెలుగు ఎన్టీఆర్ అని, ఆయన కీర్తి తెలుగు జాతి ఉన్నంత వరకు నిలిచి ఉంటుందని టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని అన్నారు. ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా కుకట్పల్లి జేఎన్టీయూ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు జాతికి గుర్తింపు, గౌరవం తెచ్చింది ఎన్టీఆర్ అని చెప్పారు. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమించిన ఎన్టీఆర్ పేదల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారన్నారు. తర్వాత అమరావతి జేఏసీ ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ను సుహాసిని ఆవిష్కరించారు. నందమూరి తారక రామారావు గారు నట విఖ్యాత నట సార్వభౌముడు మా తాతగారు ఆయన 26వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కేపీహెచ్పిలో ఆయన విగ్రహానికి మాల వేస్తానికి వచ్చాము. ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకంటే తెలుగువారికి గుర్తింపు కేవలం ఆయన వల్లే వచ్చింది. లేకపోతే మద్రాసీలు అని పిలవలే వాళ్ళం మనం. అట్లాంటిది ఆయన వల్ల మనకి ఇవాళ తెలుగు వాళ్ళు అంటే ఆంధ్ర జనాలు అని పేరు కలిగింది ఆయన వల్ల. సో నందమూరి తారక రామారావు గారు ప్రజలకి ఎనలేని సేవ చేశారు. ఆయన టీడీపీ పార్టీ స్థాపించిందే బడుగు బలహీన వర్గాల కోసం. నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకి ఎన్నో సేవలు చేశారు. ఆయన అంటే మా తాతగారు పట్వారీ సిస్టమ్ని రద్దు చేసింది ఆయన. ఆ ఘనత ఆయనకి చెందుతుంది. దాని తర్వాత మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. రైతులకి సబ్సిడీలు ఇప్పించారు. దాని తర్వాత ఆయన అసలు మెయిన్ ఎజెండానే కూడు గూడు నీడ. ప్రజలకప్పుడు అన్నం కూడా దొరికేది కాదు. ఆయన వాళ్ళందరికీ ఇప్పించారు. అందుకనే ఆయన ఎప్పుడు చిరస్మరణంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల గుండెల్లో ఎల్లకాలం అంటే తెలుగు జాతి ఉన్నంతకాలం వాళ్ళ గుండెల్లో ఆయన ఉంటారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని బెస్ట్ సూపర్ మార్కెట్ ముందు వినియోగదారులు ఆందోళన చేపట్టారు. సూపర్ మార్కెట్ నిర్వాహకులు వినియోగదారులను ఆకర్షించడానికి గిఫ్ట్ కూపన్లు ఇచ్చారు. డ్రా ఏదని యజమానిని ప్రశ్నించగా మాకు బ్రాంచీలున్నాయని ఒకేసారి అన్ని డ్రా తీస్తామని సమాధానం చెప్పారు. దీంతో వినియోగదారులు అవాక్కయ్యారు. వారిని మోసం చేస్తున్నారని ఆందోళనకు దిగారు. డ్రా పేరిట మోసాలకు పాల్పడుతున్న సూపర్ మార్కెట్ పై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేశారు. సరే ఇది ఇక్కడికి క్లోజ్ చేద్దాం. లైట్లు పెట్టి చుట్టూ ఒక చుట్టూ ఇద్దాం. ఓకే ఇప్పుడు ఓకే అండి. సండే నాడు మళ్ళీ పెట్టుకుందాం. ఒక నిమిషం సండే పెట్టుకో. ఇక్కడ డబ్బా పెడతారు. ఆ డబ్బాలు మీ చిట్టీలు వేసుకోండి. అలాకెళ్ళి చిట్టీలు ఇద్దాం. ఒక విషయం మాట్లాడు. ఇటువంటిది పెట్టద్దు. పబ్లిక్ పరిచయం చేసిన అవసరం లేదు. పబ్లిక్ చేసిన పరిచయం చేసిన అవసరం లేదు. ఇది పెడతా గది పెడతా మీరు లోన్లు చెప్తున్నా అది లేపుతున్నా అవసరం ఏమున్నది? అవసరం లేదు కదా సార్. అవసరం ఉంటే మీరు చెప్పద్దు కదా. ఇది ఎందుకు? మేము పోలీస్ స్టేషన్లో పోతే మాకు ప్రాబ్లం అవుతుంది అనుకోవద్దు. మేము విలేకరి దగ్గర పోతే మాకు ప్రాబ్లం అవుతుందని. తిరుపతిలో శ్రీవారికి వైకుంఠ సేవ చేసి తిరిగి వెళ్లే భక్తులకు కశింకోట మండలం తాళ్లపాలెం గ్రామంలో సమరాధన నిర్వహించారు. జెడ్పీటీసీ దంతులూరి శ్రీధర్ రాజు ఆధ్వర్యంలో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి బుల్లిబాబు, ఎంపీపీ సూరిబాబు, కశింకోట ఎంపీపీ లక్ష్మి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం బి పవర్ హౌస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రామగుండంకు చెందిన కారు మెకానిక్ షేక్ అజారుద్దీన్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనతి కాలంలోనే వి3 ఛానల్ అగ్రగామిగా నిలబడడం అభినందనీయమని బీజేపీ నాయకులు బోస్లే మోహన్ రావు పటేల్ అన్నారు. తమ కార్యాలయంలో వి3 న్యూస్ ఛానల్ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. తర్వాత నిర్మల్ జిల్లా ఏఎస్పీ కిరణ్ కారే ఆయన కార్యాలయంలో వి3 న్యూస్ ఛానల్ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. పోటీ ప్రపంచంలో తనదైన శైలిలో ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తున్న యాజమాన్యానికి అభినందన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభాష్ పాటిల్ పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా బైంసాలోని జర్నలిస్టులు బైంసా ఆర్డీఓ లోకేశ్వరరావుకి జర్నలిస్టులపై దాడికి నిరసనగా వింతిపత్రం అందించారు. ప్రజా శ్రేయస్సుకు నిరంతరం పరితపించే జర్నలిస్టులపై అధికారులు దాడులను జరిపించే క్రమం మానుకోవాలని విలేకరులు అన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్కి చెందిన సాక్షి విలేకరిపై అధికార నాయకులు దాడికి పాల్పడడం సబబు కాదని ఆవిష్కరించారు. దాడులకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బైంసా పట్టణానికి చెందిన మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. 2 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం సాక్షి రిపోర్టర్ కోశెట్టిపై అక్కడి అధికార పార్టీ నాయకుల అనుచరులు కొందరు ఇనుపరాడ్లతో వెంబడించి దాడి చేయడం జరిగింది. దీన్ని బైంసా విలేకరులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా తరఫున దీన్ని నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. అయితే ఈ నిజాలని నిర్భయంగా రాసే క్రమంలో విలేకరులపై ఇటువంటి దాడులు జరగడం, ఇటువంటి వాటిని ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ సార్కు వినతి పత్రం అందించడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం బీజేపీ అధ్యక్షులు మహిపాల్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ శ్రీనివాస్ కు మెమోరాండం అందజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చి 8 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా చేయకపోవడం ఏమిటని మండల బీజేపీ అధ్యక్షులు మహిపాల్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బీజేవైఎం నాయకులు నరేష్ గౌడ్, హరికృష్ణ, శ్రీను పాల్గొన్నారు. నిరుద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ మేము మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యని ఎడల వాళ్ళ మెడలు వంచైనా సరే వాళ్ళని గద్దె దించైనా సరే ఈరోజు ఇచ్చే వరకు మా యొక్క పోరాటంతో మృదుత్వం చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యని పక్షంలో రేపు భారతీయ జనతా పార్టీ మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన వెంబడే ఈ యొక్క 3116 నిరుద్యోగ భృతి కానీ అదేవిధంగా ఇబ్బడే వేయని నోటిఫికేషన్లు కూడా ఎంబడే ఈరోజు భారతీయ జనతా పార్టీలో వేసే విధంగా మేమంతా మా యొక్క భారతీయ జనతా పార్టీ అధిష్టానం కృషి చేస్తామని మేము తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి యువకులకు చదువుకున్న వారికి నిరుద్యోగ భృతి కల్పిస్తామని అన్నారు. అది కూడా లేదు. ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతున్న యువత ఈరోజు పెట్టుదారిన తిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులకు భారంగా మారుతుంది. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఎంబడే స్పందించి ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుకుంటూ బండి సంజయ్ నగరి నాయకత్వం వర్ధిల్లాలి. బండి సంజయ్ నగరి నాయకత్వం వర్ధిల్లాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంబడే భర్తీ చేయాలి. భారతీయ జనతా పార్టీ బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, అదేవిధంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ గారి నేతృత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు నిరుద్యోగులకు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తానన్న 2 లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వకపోవడం చాలా సిగ్గుసేటు. అదేవిధంగా ఏదైతే వాళ్ళు ఎన్నికల టైంలో హామీ ఇచ్చిర్రో, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వరకు 3,116 రూపాయలు ఇస్తామన్న నిరుద్యోగ భృతి అర్థం కాలే. నేను నెంబర్ ఇస్తావు డైరెక్ట్. బీజేపీ నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలి. రాష్ట్రంలో ఖాళీ ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంబడే భర్తీ చేయాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంబడే భర్తీ చేయాలి. బీజేపీ జిందాబాద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈపీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం. 2,90,000 నిధులతో ఏర్పాటు. సూర్యాపేట జిల్లాలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం. రహదారిపై రాస్తారోకో చేపట్టిన నాయకులు. విశాఖలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి.
నివాళులర్పించిన టీడీపీ నేతలు. విశాఖ ఏజెన్సీలో దొంగల ముఠా అరెస్ట్, 6,70,000 రూపాయలు స్వాధీనం. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.